మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు మహోన్నతమైన సర్వశక్తి కలిగిన ఘనమైన నామంలో ఈ పునరుద్ధానపు ఆరాధనలో పాలు పొందిన దేవుని ప్రియులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. సేవకురాళ్ళందరికీ ప్రత్యేకమైన వందనాలు. సేవకులందరికీ కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ నెల గోరంట్ల, గుంటూరు ఈ పరిసర సంఘాలకు దేవుడిచ్చిన సంఘ వాగ్దానం ఏమిటి చెప్పండి, అందరూ చెప్పండి. మార్చి నెల గుంటూరు ఈ పరిసర సంఘాలకు దేవుడిచ్చిన సంఘ వాగ్దానం, నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి. గమ్మత్తేంటో చెప్పనా, మా రాజమండ్రి పరిసర సంఘాలకు దేవుడిచ్చిన వాగ్దానం ఆ దావీదుతో చెప్పిన మాటే. ఇక్కడ వాగ్దానం సమూయేలు 2వ గ్రంథం, అక్కడ వాగ్దానం దినవృత్తాంతాల 1వ గ్రంథం. నీ పగవారిని అందరినీ నేను అణచివేయుదును. స్తోత్రం చెప్పండి గట్టిగా. సో ఇక్కడ వాగ్దానం, అక్కడ వాగ్దానం దావీదుతో చెప్పబడిన మాటలే. ఇవన్నీ ఆలోచిస్తూ ఉన్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు నిన్న రాత్రి 3 గంటలకు వచ్చాను. రాత్రి నేను ఇక్కడికి 3 గంటల నుంచి ఇక్కడ స్తోత్ర ప్రార్థన అయిపోయేంత వరకు 3 గంటలకు వచ్చాను. 5:30 వరకు ప్రార్థన చేసుకుంటూ వర్తమానాన్ని రాసి ప్రార్థన చేసి పడుకున్నాను. వేరే వర్తమానాలు చెప్పాలనుకున్నాను కానీ ఇప్పటికిప్పుడు తెల్లవారుజామున రాశాను. యెషయా గ్రంథం 49 25వ వాక్యంలో ఉన్న ఒక్క భాగాన్ని నేను చదువుతాను. ఐజయా చాప్టర్ 49:25 మధ్యలో, నీతో యుద్ధము చేయు వారితో నేనే. మాట్లాడదే మందా, స్పందించదే. నీతో యుద్ధము చేయు వారితో నేనే యుద్ధం చేస్తాను. నీతో యుద్ధము చేయు వారితో నేనే యుద్ధము చేసేదను. తలలు పైకెత్తండి. ఐ షుడ్ ఎక్స్ప్లెయిన్. క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితం అనేది పోరాటాలతో కూడుకున్నది, యుద్ధాలతో కూడుకున్నది. అలాగని పాకిస్తానోడి మీద, బంగ్లాదేశోడి మీద యుద్ధానికి వెళ్ళిపోమని కాదు. మంచి వక్త చెప్పిన మాట, క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఇన్ వార్ఫేర్. క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితం అనేది యుద్ధ భూమిలో నిలవబడిన దానితో సమానం. నాకు శోధనొద్దు, నాకు యుద్ధాలొద్దు, నా వల్ల కాదండి బాబోయ్, నా వయసు ఎంత అని మనం ఎక్కడికో పారిపోయామనుకోండి. ఇక్కడ నెమ్మదిగా ఉంది, ఇక్కడ పోరాటాలు చేసేవాళ్ళు లేరు, నా మీద ధర్నా చేసేవాళ్ళు లేరు, నాకు విరోధంగా లేచేవాళ్ళు ఎవరు లేరు, నేను గమ్మునే జాయిగా బతికేస్తాను ఇక్కడ అని మనం అనుకుంటామా? అనుకోవడం ఆలస్యం. అరక్షణంలో శత్రువు అక్కడికి వచ్చి ఆ చోటునే యుద్ధ భూమిగా మారుస్తాడు, యుద్ధ భూమిని తలపించేటట్లు చేస్తాడు. అందుకే దైవజనుడు సంఘానికి చెప్తారు, మనము పోరాడునది శరీరులతో కాదు కానీ అంధకార
సంబంధులకు లోకనాథులతో దుష్ట దురాత్మల సమూహాలు. అంటే వాళ్ళేదో గ్రహాంతర వాసులుగా అక్కడెక్కడో ఉంటే మనం అక్కడికి వెళ్ళి యుద్ధం చేయడమో, వాళ్ళు మన దగ్గరకు వచ్చి యుద్ధం చేయడమో కాదు, కానీ మనతో ఉన్నవాళ్ళనే ప్రేరేపించి ప్రోత్సహించి, అంతకు మించి చెప్పాలంటే రెచ్చగొట్టి పిచ్చి కుక్కలు చేసి మన మీదకి ఊసిగొలుపుతాడు సాతానుగాడు. రైట్? నీతో యుద్ధం చేయు వారితో నేనే యుద్ధం చేస్తాను. ఆదికాండం నుంచి అన్నాను కానీ ఆదికాండంలో అనలేదుగా. ఇవే తగ్గించుకోవాలి. ఏవి? ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం గమనిస్తే, ప్రకటన గ్రంథంలో భవిష్యత్తులో జరగబోయే గోగు మాగోగు యుద్ధం అని ఒకటి ఉంది. బ్యాటిల్ ఆఫ్ క్లైమాక్స్. ఇక ఈ సృష్టికి ఆఖరి యుద్ధము అని చెప్పడంలో సందేహం లేదు. ఆఖరి యుద్ధము అని చెప్పడంలో ఏ సందేహము లేదు. సరే, ఇది ఎప్పుడు జరుగుతుంది? మా పితరులు పరిశుద్ధులు మాకు నేర్పించిన పాఠం. నేను తరచుగా ఇశ్రాయేలు దేశానికి వెళుతున్నాను కనుక, దేవుని మహాకృపను బట్టి 25 సార్లు ఇశ్రాయేలు దేశం వెళ్ళొచ్చున్నాను కనుక, సిద్ధాంతపరమైన ఉపదేశపరమైన సందేహాలు ఏమైనా ఉంటే అక్కడ గంటకి $100 చెల్లించి ఆ స్కాలర్స్ని పిలిపించుకొని అసలు హెబ్రీ భాషలో ఏముంది, అరామియా భాషలో ఏముంది, గ్రీకు లాటిన్ భాషలో ఏముంది, అలాగే ఇంగ్లీష్ తర్జుమాలో ఏముంది, అవన్నీ తెలుసుకుంటుంటా. ప్రకటన గ్రంథం వరుస క్రమంగా రాసుంటే ఏ కన్ఫ్యూజన్ కమోషన్ లేకుండా ఉండేది. ప్రకటన గ్రంథంలో ముందుది వెనకది ముందు, అట్లా జస్ట్ కన్ఫ్యూషన్. ఎందుకు పరిశుద్ధాత్ముడు ఇలా రాయించారంటే, క్రమ ప్రకారం రాసి పెడితే మనం నాటకాలు ఆడతామని తెలుసు. అందుకే యేసు ప్రభు శిష్యులు పదే అడిగారు అనుకోవడం కంటే కూడా విసిగించారు ప్రభుని. బోధకుడా, మనుష్య కుమారుడు వస్తానంటున్నారు. మనుష్య కుమారుడు అంటే ఎవరు? ఇంకొకరా? నేనే రా బాబు. ఓహో, మీరేనా? నేను వెళుతున్నాను, మీకు స్థలాన్ని సిద్ధపరచనని. మరలా ఎప్పుడు వస్తారు మీరు? తెలీదు. అదేమిటి? వచ్చేది మీరే కదా, మీకు తెలియకపోవడం ఏమిటి? ఆ సమయమైనను ఆ గడి అయినను తండ్రికి తప్ప మరొక్కరికి. అలా కాదు, మరి మా పరిస్థితి మాకు అగమ్య గోచరంగా ఉంది, మీరు ఒక హింట్ అన్నా ఇవ్వండి. ఓకే, అంజూరపు చెట్టు ఎప్పుడైతే చిగురిస్తుందో, ఆ చిగురించే కాలం వస్తుంది అంటే ప్రపంచ దేశాల్లో చెదరగొట్టబడిన యూదులందరూ జెరూసలేముకు సమకూర్చడం అంటే చిగురించడం ప్రారంభిస్తుంటే, ఇక మనుష్య కుమారుని ప్రత్యక్షత ఆసన్నమవుతుందని గుర్తుపెట్టుకోండి. జస్ట్ హింట్ మాత్రమే. 3.5 సంవత్సరాలు విడువబడిన సంఘానికి శ్రమలు, ఆ తదుపరి 3.5 సంవత్సరాలు యూదులకి మహాశ్రమలు, ట్రిబులేషన్, గ్రేట్ ట్రిబులేషన్. ఆ 7 సంవత్సరాలు ముగించాక హానోకు, ఏలియా వీళ్ళిద్దరూ సువార్త చెప్పడం ప్రారంభిస్తారు. 7 సంవత్సరాల తర్వాత హానోకు, ఏలియా
ఏమండి వాళ్ళిద్దరికి ఏమైనా స్పెషల్ ఆఫర్ ఉందా? కాదు. వాళ్ళిద్దరే మరణం చూడకుండా కొనిపోబడ్డారు. వాళ్ళు పరలోకానికి వెళ్ళాలంటే చెప్పండి, రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని అంచేత వాళ్ళు ఆ 3.5 సంవత్సరాల్లో వాళ్ళకి బోధ చేశాక వాళ్ళిద్దరినీ రాళ్లతో కూడా చంపుతున్నప్పుడు ఒక వ్యక్తి ఏకనేత్రంతో చూసినట్లుగా ప్రపంచమంతా ఒక్కసారిగా చూస్తుంది. ఇవాళ 3Gలు 4Gలు 5Gలు పిండాకూడ్జీలు ఇవన్నీ వస్తున్నాయంటే కారణం ఏకనేత్రం. రియల్ టైం యూట్యూబ్ ఉందా? నేను ఇక్కడ మాట్లాడుతున్నానా? యూట్యూబ్లో చూడండి, 1 సెకండు 1.5 సెకండ్ ఆలస్యంగా వస్తుంటుంది లైవ్, రైట్? అదే ఇక ఆ సందర్భం వచ్చేసరికి రియల్ టైం. ఇక్కడ చప్పట్లు కొడితే ఇప్పుడు నేను ఇక్కడ చప్పట్లు కొట్టాను అనుకోండి, శబ్దం మొదట వెళ్ళిపోద్ది, ఆ తర్వాత మిగతాది. అలా కాకుండా రియల్ టైం. ఆ తర్వాత 1000 ఏళ్ల పరిపాలన, ఆ తర్వాత గోగు మాగోగు యుద్ధం, ఆ తర్వాత ఆ ఘట సర్పాన్ని బంధించేస్తారు. ఇవి పద్ధతి, ఉపదేశం, ఇవన్నీ జరుగుతాయి. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు బోలెడని యుద్ధాలు ఉన్నాయి. సరే, ఆదికాండంలో మనం గమనిద్దాం, ఎవరు చేశారు యుద్ధాలు? వాళ్ళెవరు పెద్ద పోటుగాళ్ళు, పాటగాళ్ళు, ఆటగాళ్ళు కాదే అంటే ఒకే ఒక యుద్ధం. అబ్రహాం రోజుల్లో అప్పటికే జయించిన రాజులు జయించుకుంటూ వస్తుంటే అబ్రహాము కేవలం తన ఇంట అలవరచబడిన 318 మందితో వెళ్ళి జయించిన రాజులను జయించి తిరిగి వస్తున్నప్పుడు షాలేము రాజు ఎదురవ్వడం. ఇక అంతే, ఆ ఒక్క యుద్ధం తప్ప. వాళ్ళ అబ్బాయి ఇస్సాకు రోజుల్లో ఏమైనా యుద్ధాలు జరిగాయా? యుద్ధాలు కాదు, జగడాలు జరిగాయి. ఈ ఊరు మాది, ఈ నీళ్లు మావి, ఈ బావులు మావి, వెళ్ళరా. వివాదము, జగడము, ఇంతేగాని యుద్ధాలు ఏం జరగలేదు. వాళ్ళ అబ్బాయి యాకోబు మనోడికి యుద్ధాలు చేసి అంత సీన్ లేదు, ఎంతసేపు లవ్ స్టోరీలు నడపడం తప్ప. మాయగాడు, మంత్రగాడు, కత్తిలోడు, ఖతర్నాకుడు, ఇవి తప్ప మనోడికి యుద్ధాలు తెలియదు. ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి వాళ్ళు యోసేపు, ఇంకా ఆదికాండం అంతా చూస్తే నో మోర్ బ్యాటిల్స్, అంతే, ఒకటే. ఇక ఆ తర్వాత దేవుని బిడ్డలు బానిసలుగా వెళ్ళిపోవడం జరిగింది. 430 సంవత్సరాల తరువాత ఐగుప్తులోంచి బయలుదేరారు. వర్తమానంలోకి వెళ్ళే మునుపు పరిశుద్ధ గ్రంథంలో జరిగిన 3 విచిత్రమైన యుద్ధాలు చెప్తాను. ఆ యుద్ధాలని మన దైనందిన జీవితానికి కన్వర్షన్ చేసుకొని దాన్ని మలచుకొని ఆ ట్రాక్లో మనం నడుస్తూ మన దైనందిన జీవితాల్లో కూడా ఇట్లాంటివి జరుగుతుంటాయి. కానీ మూలవాక్యం ఏం చెప్పాను? నీతో యుద్ధము చేయు వారితో నేనే యుద్ధం చేస్తాను. అన్ని యుద్ధాలు దేవుని బిడ్డలే చేశారు. దేవుని బిడ్డలతోనే దేవుడు చేయించారు. కానీ 3 యుద్ధాలు మాత్రం అస్సలు దేవుని బిడ్డల ప్రమేయం లేకుండా, ఇంగ్లీష్ టర్మినాలజీలో ఊరకనే నిలబడండి అనే మాట ఇంగ్లీష్లో చేతులు కట్టుకొని నుంచోండి. ఏం చేయాలంట? చేతులు కట్టుకొని నుంచోండి. చేతులు కట్టుకుంటే ఎట్లంటే బాబా గబ్బకట్టి కొడతాం బాబా అంటే వద్దు, చేతులు కట్టుకు కూర్చోండి మౌనం. నేను చెప్పే సందర్భాల్లో దేవుని ప్రజలు అత్యుత్సాహం ఎక్కువైపోయి సంకలు గుద్దుకుంటూ ఎగురుతూ, మా దేవుడు మాతో చెప్పాడు రా, మా దేవుడు మాతో చెప్పాడు నీతో యుద్ధం చేయు వారితో నేను, అంచేత మా దేవుడు చేసి నిరూపించాడు రా అని దేవుని బిడ్డలు చెప్పడం కాదు. పారిపోతూ ఉన్న శత్రువులు చెప్తున్నారు, వాళ్ళ దేవుడైన యెహోవా వాళ్ళ పక్షమై మనకు విరోధంగా యుద్ధం చేస్తున్నాడు,
పారిపోదాం పదండి రోయ్. కొట్టేదేదో గట్టి కొట్టి సాగు మీ దుంప దగ్గ. హల్లెలూయా. మీ మత్తు వదలాలంటే నాకు ఒకటి చేద్దాం అనిపిస్తుంది. నేలటాపాకాయలు పట్టుకొచ్చి మీరు కనుక చురుగ్గా లేరనుకోండి, నాకు ఉత్సాహం వచ్చినప్పుడు పెట్టా అని కొడతా. దెబ్బకి మీకు మెలకు రావాలి. వేస్తున్నాము. హల్లెలూయా. దేవుడు యుద్ధం చేయలేదు. ప్రకృతిలో సృష్టిలో, దేవుడు సృష్టించిన సృష్టిలో ఒకదాన్ని వాడుకున్నాడు. 2, దేవుడు మనకిచ్చిన తలాంతులలో ఒకటి వాడుకుంటాడు. 3, వాళ్ళంతట వాళ్ళ చేతులతో తయారు చేసుకున్న ఒక్కదానితో ఒకటి కడలి. మొదటి యుద్ధంలో దేవుడు సముద్రాన్ని వినియోగించి, మీరు యుద్ధం చేయక్కర్లు, చేతులు కట్టి అందరూ, మీరు కాదు వాళ్ళు కట్టి చేతులు, రైట్. ఒకటి కడలి అంటే ప్రాస కోసం. 2 కీర్తనలు. 3 కత్తి, ఖడ్గం. చెప్పరే. మొదటిది సి, 2 సాంగ్స్, 3 సోడ్. సి, సాంగ్స్, సోడ్. 3 మాటలు చెప్తాను. దేవుని బిడ్డల గమనించి చేతులు కట్టుకొని జాయిగా చూస్తూ ఉండడం అలాగంతే. మిగతాదంతా ప్రభువే నడిపించేశారు కార్యక్రమం అంతాను. సంతోషంగా ఉన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. 3 మాటలు చెప్తాను, తెలిసిన మాటలు. సందర్భాలనే తెలిసినవే. అలాంటి అనుభవాల్లో మనం కూడా వెళ్ళినప్పుడు నిర్గమకాండం 14, 14. ఎక్సోడస్ చాప్టర్ 14. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో. యెహోవా మీ పక్షమున యుద్ధం చేస్తారు, మీరు ఊరకనే ఉండవలనని. ద లార్డ్ షాల్ ఫైట్ ఫర్ యూ అండ్ హీ షాల్ హోల్డ్ యువర్ పీస్. నేనంటాను, హీ షాల్ హోల్డ్ యువర్ హ్యాండ్స్. యూ షాల్ హోల్డ్. చేతులు ముడుచు కూర్చో ఇట్లాగా చేతులు కట్టుకో. స్తోత్రం చెప్పు గట్టిగా. హీ షాల్ హోల్డ్ యువర్ పీస్ ఆర్ యువర్ హ్యాండ్స్. దైవజనుడైన మోషే సర్వ సమాజాన్ని, ఇశ్రాయేలీల ప్రజలను ఉద్దేశించి చెప్పిన మాట మీరు గమనించండి. నా ప్రసంగాలు ఎప్పుడు ఇశ్రాయేలీలు అని అనను, ఎందుకంటే ప్రోటోకాల్ ఉన్నోడిని కనుక పద్దాకా ఇశ్రాయేలు దేశం, ఇశ్రాయేలీ ప్రజలని వాళ్ళ పక్షంగా ఒకళ్ళు తప్పుచ్చుకొని మాట్లాడకూడదు. అందుకే దేవుని ప్రజలు అని మాట్లాడుతుంటాను. కానీ ఇవాళ వర్తమానంలో ఇశ్రాయేలీలని సంబోధించాలి. ఎందుకంటే ఇశ్రాయేలీల దైనందిన జీవితంలో అనేక జాతులు, భాషలు, రాజులతో యుద్ధాలు జరిగాయి. మొదటగా ఇక్కడ ఐగుప్తీయులు, 17లో అమాలేకీయులు, ఆ తర్వాత మోయాబీయులు, అమ్మోనీయులు, ఫిలిస్తీయులు, బాబిలోనియన్స్, ఇట్లా చాలామంది ఉన్నారు. అనేక జాతులు, రాజ్యాలు, భాషలు, మూర్ఖపు జనులతో పోట్లాడి యుద్ధాలు చేశారు. అందుకని వీళ్ళని ఒక్కొక్కరిని ఫ్యాబ్రికేట్ చేస్తూ ఎంఫసైజ్ చేసి మాట్లాడతాను. వెనక నుండి తరుముకుంటూ వస్తున్నాడు ఫరో, వాడి సైన్యం. దేవుని ప్రజలు మిక్కిలి భయపడి మోషే దగ్గరకు వచ్చి
కేకలేయడం ప్రారంభించారు, రాళ్ళు రువ్వడం ప్రారంభించారు. చిన్న పెద్ద గురువు దైవం లేకుండా వదరబోతు మాటలు మాట్లాడుతూ, అందుకే చెప్తా ఉంటాను, 4 తెగ్గొస్తాడు ఒక రోజున దేవుడని. ఐగుప్తులో సమాధులు లేవనా ఇక్కడికి పట్టుకొచ్చావు అని ఎడ పెడ మాట్లాడుతున్నారు. మోషే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు ఇలాగే చెప్పమన్నారు. మోషే అలాగే చెప్పారు. మోషే చెప్పిన మాటకి మీన్వాయల్ మధ్యలో జరిగిన సంభవానికి చివరి క్లైమాక్స్ 14వ అధ్యాయం 25వ వాక్యం. వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు, నోట్ చేయండి ఈ మొదటి కాన్సెప్ట్లో, ఐగుప్తీయులు ఐగుప్తీయులు ఏమంటున్నారు? అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోదాం రండి. ఎందుకు? యెహోవా వారి పక్షమున మనతో కొట్టు. గట్టిగా 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 స్తోత్రం చెప్పుకో, స్తోత్రం చెప్పుకో. యేసు రక్తమే జయం. హల్లెలూయా. ఇది 14. మీరు వినండి, మన యూట్యూబ్ ఛానల్స్లో వర్తమానం ఉంటుంది కనుక సమయం దొరికినప్పుడు సావధానంగా మరలా వినండి. రైట్? ఇది 14వ అధ్యాయం. 17వ అధ్యాయంలో అమాలేకీయులతో యుద్ధం జరిగింది. అప్పుడు మోషే ఏమన్నాడు తెలుసా? జాషువా మన కొరకు మనుషులను ఏర్పరచుకొని యుద్ధానికి వెళ్ళు. నేను కొండ మీద ప్రార్థన చేస్తూ కూర్చుంటాను. నువ్వు వెళ్ళి మన కొరకు మనుషులను పోగు చేసుకొని యుద్ధం చేయి. యెహోషువ నాయకత్వంలో 17వ అధ్యాయంలో భీకర పోరాటం జరిగింది అమాలేకీయులతో. ఇక్కడ దీన్ని ఏమనాలి? అద్భుతమైన ఒక సన్నివేశం మనకందరికీ తెలిసిందే. నేను పదే చెప్తున్నా, తెలిసిన సందర్భాలే చెప్తున్నాను. ఐగుప్తీయులు మనతో యుద్ధం చేసేది ఎవరో తెలుసా? మిమ్మల్ని అడుగుతున్నాను, చటుక్కని చెప్పాలి. ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులు ఎంతకాలం కలిసి ఉన్నారు ఐగుప్తులో? మాట్లాడాలి. 430 సంవత్సరాలు కలిసి ఉన్నారు. మన మానాన మనం ఏదో బతుకుతామని వెళుతూ ఉంటే వీళ్ళు ఏమైపోయారు? బద్ధ శత్రువులు అయిపోయారు. 430 సంవత్సరాలు కలిసి ఉన్న వీళ్ళు బద్ధ శత్రువులు అయిపోయారు. పైగా నిలకడగా నిలబడినివ్వకుండా, కుదురుగా కూర్చొనివ్వకుండా, కంటి మీద కునుకు లేకుండా, ఒంట్లో ఆరోగ్యం లేకుండా తరిమి 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 మనల్ని మిక్కిలి భయపడేటట్లు చేస్తున్నారు. ఎవరిళ్ళు? 430 సంవత్సరాలు మనం ఎవరు పరంపరం అంది. మనం ఇంత జోడుగా ఉన్నవాళ్ళు ఎట్లా శత్రువులు అయిపోయారండి? మరలా చెప్తున్నాను, 430 సంవత్సరాలు కలిసి మెలిసి తిరిగిన వాళ్ళు. మరలా చెప్తున్నాను, మీరు వాళ్ళు 25 ఏళ్ళు అద్దె కొంపలో వాళ్ళు మీరు ప్రక్కన పోర్షన్సే మీవి. కానీ అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి మీకు సంబంధాలు ఉండకూడదు. వాళ్ళెవరు? అన్యజనులు. వాళ్ళతో మీకేమిటి? ఏదో సొంత ఇల్లు లేదు కనుక, అద్దింట్లో ఉన్నాం కనుక 25 ఏళ్ళు కలిసి ఉన్నారా, 30 ఏళ్ళు కలిసి ఉన్నారు, ఇక అంతే. అక్క వదిన బావా
ఇట్లా కుక్క వరుసలు కలపమాకండి. అన్ని జనులు వాళ్ళు విధి లేక, గత్యంతరం లేక, దరిద్రం గనక అక్కడ ఉండాల్సి వచ్చింది అంతకాలం. టెంపరరీ షెల్టర్, తాత్కాలికంగా ఉన్నారు 430 సంవత్సరాలు. గూడు రేపాడు దేవుడు. గూడు రేపినప్పుడు నీ మానాన నువ్వు ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు, దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం వైపు, ప్రగతి పదం వైపు వెళుతున్నప్పుడు, సువిశాలమైన మంచి ఆశీర్వాదాలు పొందుకొని వెళుతూ ఉన్నప్పుడు, ఈ అన్య ఆచారాలు, పద్ధతులు, మనుషులు మనల్ని తరుముకుంటూ నెత్తుక్కుంటూ వస్తారు. వచ్చినోడు సాధారణమైనోడా? వచ్చినోడు చేతగానోడా? వచ్చినోడు బలహీనుడా? కాదే. 14వ అధ్యాయం 3వ వాక్యం. ఫరో ఇశ్రాయేలీయులను గూర్చి, వారు ఈ దేశములో చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసెనని అనుకుని. ఎంత చులకనగా ఊహించుకుంటున్నాడో వాడు నిన్ను గురించి. ఎంత లోకువైపోయావు నువ్వు వాడి దృష్టికి. ఎంత చులకనగా చూస్తున్నారో వాళ్ళు. ఏమంటున్నాడు వీడు? వారు ఈ దేశములో చిక్కుబడి ఉన్నారు. వారు ఈ దేశములో చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వాళ్ళని మూసివేసి ఉంటుంది. అంటే శత్రువు దృష్టికి దేవుని బిడ్డలు ఎంత నీచంగా కనబడుతున్నారో అనుకుంటున్నాడు. అదే చెప్తున్నా, అనుకొని అండర్ ఎస్టిమేషన్ చేయమాకండి. శత్రువులు గుర్తుపెట్టుకోవాలి, మతోన్మాదులు గుర్తుపెట్టుకోవాలి. దేవుని రాజ్యానికి విరోధంగా మాట్లాడుతూ ప్రవర్తిస్తూ పిచ్చి కుక్క కరిచినట్టు రోడ్ల మీద పడి తిరుగుతూ ఉంటాయి కొన్ని కుక్కలు. వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుడు రోషము కలిగిన దేవుడు. అనుకొని ఊహించుకొని అండర్ ఎస్టిమేషన్ చేసుకోకూడదు వాళ్ళు. నేను మరలా మీతో చెప్తున్నాను, నీవు గొర్రెపిల్ల రక్తము కంటే ఇశ్రాయేలీయులు దేని చేత విమోచింపబడ్డారు? గొర్రెపిల్ల రక్తము చేత, పస్కా బలి చేత విడిపించబడ్డారు. మనం విడిపించబడింది దేని చేత? కోడెల రక్తం, గువ్వల రక్తం, ఎడ్ల రక్తం, గువ్వల రక్తం కాదు, అమూల్యము అత్యధికమైన యేసు రక్తం చేత, పవిత్రమైన యేసు రక్తం చేత విమోచింపబడ్డాం. యేసు రక్తం చేత, శక్తి కలిగిన యేసు రక్తం చేత విమోచించబడిన నీవు గుర్తుపెట్టుకోవాలి. శత్రువు నిన్ను గురించి ఎంత లోకువగా మాట్లాడతాడో, ఊహించుకుంటుంటాడో. నేనంటాను, ఈ ఐగుప్తీయులు గనక వద్దురా, వాళ్ళ జోలి వద్దు. అదిగో ఆవిడ ఆరాధిస్తూ ఉన్న దేవుడు ఆవిడ పక్షముగా మనతో యుద్ధం చేస్తున్నాడు. దేవునితో పెట్టుకోకూడదు బాబోయ్, మనం వెళ్ళిపోదాం. అతని పక్షముగా, అతని ఆరాధ్య దైవమైన దేవుడు మనతో యుద్ధం చేస్తున్నాడు. వద్దు బాబోయ్, నీకు దండం నాయనా. మనం ఆరాధిస్తున్న దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండేవారు కాదా? స్తోత్రం చెప్పు గట్టిగా, అవునా కాదా? కలిసున్న మనల్ని శత్రువు ఏమని ఎస్టిమేషన్ వేస్తున్నాడు? వాళ్ళు చేతగానోళ్ళు, పనికి వాళ్ళకి ఇటుకరాలు తయారు చేయడం తప్ప ఏమి ఉరిపెచ్చమాల నువ్వు అనుకుంటున్నావు ఇటుకరాలు తప్ప ఏమి చేత కాదని. 13వ అధ్యాయంలో ఇట్లాంటివి ఎదురవుతాయని జస్ట్ దేవుడు ఇలా తీసుకొస్తూ కొన్నాళ్ళు పక్కకు తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చాడు. శత్రువుకి తెలియలేదు కొన్నాళ్ళు ఇటు ఎందుకు వెళ్ళారు వాళ్ళు. మళ్ళీ వాళ్ళు ఏమన్నా యాసవ సెలవులకు వెళ్ళారా పక్కకి? కాదే, పేపర్ తిప్పు. 13వ అధ్యాయం 17, 18. మరియు 13వ అధ్యాయం 17, 18. ఫరో ప్రజలను పోనీయగా దేవుడు, ఈ ప్రజలు యుద్ధము చూచున్నప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తుకు తిరిగిపోదురేమో భయపడిపోయి మరలా వెనక్కి శత్రువు అనుకుంటుందేమో వీళ్ళు చేతగానోళ్ళు, వీళ్ళు సేవ సచ్చినోళ్ళు, వీళ్ళు ఏవీ చేయలేనోళ్ళు, వీళ్ళకి ఏవీ చేత కాదు, అరణ్యం వీళ్ళని కప్పేసి ఉంటుంది, మూసేసి ఉంటుంది అని వాడు అనుకుంటున్నాడు. వాడు అనుకోవడం కంటే ముందుగా మన ప్రభు మనల గురించి ఆలోచిస్తాడు. స్తోత్రం చెప్పు.
మనల్ని గురించి మనం ఆలోచించుకోవడం కంటే కూడా మనకు క్షేమం కలుగు చేయడానికి మన శత్రువుల గురించి ఆలోచిస్తుంటాడు దేవుడు. వీడు 14వ అధ్యాయంలో అనుకుంటున్నాడు, మన దేవుడేమో 13వ అధ్యాయంలో అనుకొని ఫిలిస్తీన్ల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను. ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే అప్పటికి ఆ భూభాగం ఐగుప్తులోనే ఉంది. అక్కడే దేవుడు అన్నీ నేర్పించి తీసుకొచ్చాడు. పాప ఆడికి తెలదు కదా, పాపం ఆడికి తెలదు, అన్నీ నేర్పించి తీసుకొచ్చాడు. మొదటి యుద్ధమే అమాలేకీయుల యుద్ధం అయితే సబ్జెక్ట్ ఇంకోలాగుండేది. మొదటి యుద్ధమే దేవుడు అన్నారు, చేతులు కట్టుకో, చేతులు కట్టుకో, ఓరకనే నిలబడండి, నేను మీ పక్షముగా యుద్ధం చేస్తాను. శత్రువు అదే నిన్న మొన్నటి వరకు కలిసి ఉన్న ఈ శత్రువు ఏం చేస్తాడో తెలుసా? వాడికున్న బలుపును చూపెడతాడు. 600 ఇనుప రథాలు 14వ అధ్యాయం 6-7. అంతటతడు తన రథమును 14వ అధ్యాయం 6-7. తన జనమును తనతో కూడా తీసుకుని పోయెను. మరియు అతడు శ్రేష్టమైన 600 రథములను, మామూలు తుప్పు పట్టిపోయినవో ఏడాదికి ఒకసారి చక్రాలకు గ్రీసేసి లాక్కునేవి కాదవి, శ్రేష్టమైన ఈ రథాల సంగతి గుర్తుపెట్టుకోండి. ఎన్ని రథాలు? 3వ సబ్జెక్టులో చెప్తాను, 3వ పాయింట్లో చెప్తాను. వాడు కూడా రథాలు ఇస్తానన్నాడు, వాడు 2000 రథాలు ఇస్తానన్నాడు, ఈడు 600. శ్రేష్టమైన 600 రథములను, ఐగుప్తు రథములను, వాటిల్లో ప్రతిదాని మీద అధిపతులను తోడుకొని మొత్తం మీద చెప్పండి, ఇశ్రాయేలీలు బలిమి చేత బయలు వెళ్ళుచుండరి. 9వ వాక్యం, ఫరో రథముల గుర్రములన్నీ అతను గుర్రపు రౌతులు అతని దండును వారిని తరిమి 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 చాలు తరలపైకి. యుద్ధం ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎక్కడైతే నివసిస్తున్నామో, ఎక్కడైతే వ్యాపారం చేస్తున్నామో, ఎక్కడైతే చదువుకుంటున్నామో, ఏ హాస్టల్లో అయితే ఉంటున్నామో, మన దైనందిన జీవితాలు ఎక్కడైతే కొనసాగుతున్నాయో, దశాబ్దాల పాటు పుష్కర కాలం ఇలా కలిసుండి వాళ్ళ బద్ధ శత్రువులుగా మారిపోయి మన మీద యుద్ధాన్ని ప్రకటిస్తారు. మనమేమో సమాధానాన్నే కోరుకుంటాం. దావీదు అంటారు కదా, నేను సమాధానాన్నే కోరుకుంటున్నాను, కానీ వాళ్ళేమో మడిమెత్తుతున్నారు, కాలు దూవుతున్నారు నా మీద. ఆత్మీయులారా, మనకు నెమ్మది లేకుండా, మన గుండెల్లో సమాధానం లేకుండా, తీరని ఆందోళన కలుగు చేసి, కంటి మీద కునుకు లేకుండా, తొందరపడిపోతూ హైరానా పడిపోతూ, పైగా ఆ తొందరపాటులో నాయకుడి దగ్గరకు వచ్చి ఎట్టంటట్లు మాట్లాడేస్తున్నారు, ఆహారం ఎట్టంటట్టు మాట్లాడేస్తున్నారు, ఏది పడితే అది మాట్లాడేస్తున్నారు. ఈ తొందరపాట్ల మధ్యలో దేవుడు చేసిన అద్భుతమైన ప్రణాళిక ఏమిటంటే 2 మాటలు చెప్తాను. దేవుని బిడలకేమో విడుదల, శత్రువులకేమో మరణం. డెలివరెన్స్ ఫర్ గాడ్స్ చిల్డ్రన్, డెత్ టు ఎనిమీ పీపుల్. డెలివరెన్స్, డెత్. సందర్భం మీకు చెప్తాను. ఏదైతే దేవుడు మనకు అనుకూలంగా మార్చాడో అదే అనుకూలం శత్రువులకి అగాధమై నలిపేస్తుంది. ఏదైతే దేవుని బిడ్డలకు వెలుగుగా ఉందో అదే ఆబ్జెక్ట్ శత్రువులకి చీకటిని కలుగు చేస్తుంది. ఏ శత్రువులైతే అబ్బా వీళ్ళు ఈ మార్గంలో వెళుతున్నారు, ఇది చాలా బాగున్నట్టుందని వాళ్ళు కూడా దిగారా, అది మనకు ఆశీర్వాదం. వీళ్ళకి మట్టి కొట్టుకోవాలి, అవుట్. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు తూర్పు గాలి చేత, దేవుడు గాలుల గురించి చాలా ఉన్నాయి. గుడారాల పండుగలో శనివారం రాత్రి రమేష్ వాక్యం చెప్తున్నప్పుడు గాలి 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 అని చెప్తున్నప్పుడు మీరు గమనించారో లేదో, చల్లటి గాలి తెమ్మరలు మనల్ని తాకుతూ ఉన్నాయి ఆ రోజున.
స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. గాలుల సంగతి నేను ఇప్పుడు ఫ్యాబ్రికేట్ చేయట్లేదు. 16వ వాక్యం, నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రపు వైపు నీ చెయ్యి చాపి దానిని పాయలుగా చెయ్యి. అప్పుడు ఇశ్రాయేలు సముద్రం మధ్యలో ఆరిన నేల. ఏ నేల? పాడదామా ఒకసారి? ఎర్ర సముద్రము రహదారిగా మారగా. ఎర్ర ఆగండి. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు దాటిరేండి. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు దాటిరేండి. జనులు బహుక్షేమముగా ఆ జలముల అందరూ సత్య చక్రవర్తివి సర్వలోకానికే. హల్లెలూయా. నీ చేయి చాపు ఎర్ర సముద్రం పాయలైపోద్ది. ఆరిన నేల మీద నీతో యుద్ధం చేయు వారితో నేనే యుద్ధం చేస్తా. అలాగని ఒక చేతిలో గొడ్డలి, ఒక చేతిలో కత్తి, ఒక చేతిలో సితార, ఒక చేతిలో అదేంటో నాకు అర్థం కాదు. సితార అంటే సంగీతం, మరి ఈ చేతిలో కత్తి, అదేంటో నాకు అర్థం కావట్లేదు. యుద్ధాలు చేసి 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 మళ్ళీ ఎంటర్టైన్మెంట్ కొరకు టేట అంటారు. సరే దేవుని గురించి నీతో యుద్ధం చేయవారితో నేను యుద్ధం చేస్తాను, మీరు చేతులు కట్టుకొని ఉంచోండ్రా అని చెప్పి దేవుడు ఉన్న పలాన దిగొచ్చి కండలు చూపెట్టి చొక్కా చించేసి ఇవేం లేవు. ఏంటి యుద్ధం ఎట్లా చేద్దాం? నేను సృష్టించిన సృష్టి కదా. సముద్రంతో చెప్పాడు, చెలరేగిపోయాక నువ్వు అన్నాడు. చెలరేగిపోయాక ఆయన సెలవీయగా తుఫాను పుడుతుంది, ఆయన సెలవీయగా సముద్రపు తరంగాలన్నీ ఆయన ఇష్టం. ఎర్ర సముద్రానికి ఆజ్ఞాపించాడు, చెలరేగిపోయాక ఆరిన నేలగా. సముద్రమే దేవుని బిడలకేమో ఆరిన నేలగా ఉంది, శత్రువులకేమో గోడగా నిలిచిపోయింది. మీరు దిగారు, దేవుని మాటని పట్టుకొని దైవ కార్యాన్ని రుచి చూస్తూ ఆరిన నేలలో మీరు వెళతా ఉంటే శత్రువు అనుకున్నాడు ఇదే అదును, మనం కూడా దూకేస్తామని దిగారు. ఒరే, దైవాశీర్వాదాలు దేవుని బిడ్డల కోసంరా. మీకేందో సందు దొరికితే దూరేస్తాడు వీడు, సందు దొరికితే దూరేస్తారు శత్రువులు. అది మీది కాదురా ఆశీర్వాదం. వాళ్ళు దిగారు, ఆరిన నేల కాస్త వీళ్ళందరినీ అగాధ జలముల్లోకి తీసుకెళ్ళి డెత్. దేవుని బిడ్డలకేమో ఒక విడుదల, శత్రువులకేమో సమాధి కట్టేశారు దేవుడు అక్కడ. ఇంకా చదవాలి 17వ వాక్యం. ఇదిగో నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరచుదును. వాళ్ళు తరుముతా ఉంటారు. నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలన నాకు మహిమ తెచ్చుకుంటాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. 19వ వాక్యం.
ఇశ్రాయేలీయుల ఎదుట సమూహము ముందుగా నడిచిన దేవదూత వారి వెనక్కి అంతే. మరలా చెప్తున్నాను, ఏదైతే మనకు ఆశీర్వాదకరంగా ఉందో శత్రువులకి ఎప్పటికప్పుడు చెక్ చెక్ చెక్. మనకేమో చక్కగా దేవదూత దోవ చూపుతా ఉన్నాడు. మనం అలా జాయిగా వెళుతున్నామా, శత్రువు ఇదే అనుకుని వాడు వచ్చేసాడు లోనికి. వాళ్ళకి మనకు మధ్యలో దేవదూత మనకు ఎటు వెళ్తా ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి వెళ్తాను? మీరు వెళ్తా ఉండండి, నేను వస్తానని చెప్పి సడన్గా వెనక్కి వచ్చి, ఎక్కడికి రా మీరు వచ్చేది? హల్లెలూయా. ఆ దేవదూతే మనకేమో చక్కగా పోవు మార్గంలో నడిపిస్తాడు. శత్రువులకి చెక్ చెక్. అంతేనా? 20వ వాక్యం. అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలు సేనకు నడుమ ప్రవేశించెను. ఏదది? మేఘస్తంభం. ఒక మేఘస్తంభం వాళ్ళ మీద వెళతా ఉంది, వాళ్ళని వెంబడిస్తూ ఉంది. సడన్గా వాళ్ళ వెనక్కి వచ్చి నుంచుంటే అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలీయుల సేనకు నడుమ ఎప్పుడైతే అది ప్రవేశించిందో శత్రువులకి చీకటి, దేవుని బిడలకి వెలుగు కలిగెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. సముద్రం ఆరిన నేలగా మారింది, శత్రువుల అగాధంలోకి తీసుకెళ్ళిపోయింది. దేవుని బిడలకి ఆరిన నేలగా కనబడి గోడ కట్టేసింది. దేవదూత వాళ్ళ ముందు నడుస్తూ టక్కని వెనక్కి వచ్చి చెక్ పెట్టాడు. వాళ్ళ ముందు మేఘస్తంభం వెళుతూ వెలుగును ప్రకాశించిన మేఘం టక్కని వెనక్కి వచ్చింది, వీళ్ళకి చీకటిని కలుగు చేస్తుంది. మరలా చెప్తున్నా, మీతో యుద్ధం చేసే వాళ్ళతో నేనే యుద్ధం చేస్తాను. సముద్రం ద్వారా చేస్తాను, దేవదూతను అడ్డం పెడతాను, మేఘస్తంభాన్ని అడ్డుగా పెట్టేస్తాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. నాకు బాగా నచ్చిన మాట, ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలీయులను సమీపించలేదు. గమ్మత్తు చెప్పనా? కోతవేడు దూరంలో ఉన్నారు శత్రువులు. ఎందుకంటే వాళ్ళు వేస్తూ ఉన్న కేకలు, రంకెలు వీళ్ళకి వినబడుతున్నాయి. వాడేమంటున్నాడు? కలిసేదను, తరిమేదను, కలుసుకుంటాను, దోపుడు సొమ్ము పంచుకుంటాను అని కేకలేస్తున్నాడు. వీళ్ళకి వినబడుతున్నాయి. శత్రువుని కోతవేడు దూరంలో ఆపుతాడు దేవుడు. గర్జించు సింహాలు మనము ఒకే గుహలో ఉండొచ్చు, కానీ అక్కడే ఉంటాయి. దానియేలును సమీపించనివ్వలేదు సింహాలని. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీవు యేసు రక్తం చేత కడగబడిన దేవుని బిడ్డవైతే, నిక్కార్సైన భక్తి జీవితాన్ని చేస్తూ ఉంటే, ప్రభు కొరకు సాక్షిగా నీవు జీవిస్తూ ఉంటే, ఈ అనుభవాలన్నీ నీ జీవితంలో నా దేవుడు జరిగించును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఐగుప్తీయులకు విరోధంగా సముద్రాన్ని వాడుకున్నాడు దేవుడు. నేను ఒక మార్క్స్ రాసుకున్నాను. వాళ్ళ దేవుడు వాళ్ళ పక్షమై మనకు విరోధంగా మనతో శత్రువులు చెప్పుకోవాలి. దీనికి శోధనలు, శ్రమలు అన్నీ తొలగిపోవాలంటే మోసెస్ తన చెయ్యి చాపి, అంటే దేవుని బిడలు దేవుని సన్నిధిలో ధ్వజమెత్తాలి. దేవుని సన్నిధిలో ధ్వజమెత్తి మోషేలాగా ప్రార్థనా పరులై ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. మీ చేతికి మట్టి అతకకుండా ఏదది? హోల్డ్ యువర్ హ్యాండ్స్. ఓరకనే నిలబడి దేవుడు అనుగ్రహించు రక్షణ, జయాన్ని, ఉన్నత విజయాన్ని మనం అనుభవించాలి. దేవునికి మహిమ కలుగును గాక. చాలనుకుంటాను. సెకండ్ పాయింట్ దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం. కాన్సెప్ట్లన్నీ పాతవే, కానీ ప్రభు సరికొత్త కోణంలో దినవృత్తాంతాల 2వ గ్రంథం
20వ అధ్యాయం 17వ వాక్యం. 2 Chronicles చాప్టర్ 20:17. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన పనే లేదు. యోధా వారలారా, యెరూషలేము వారలారా, మీరు యుక్త పంక్తులు తీర్చి నిలవబడుడి. మీతో కూడానున్న యెహోవా దయచేయి రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదికి పోవుడి. యెహోవా మీతో కూడా ఉండును. చాలు. 29వ వాక్యం. ఇశ్రాయేలీల శత్రువులతో 29వ వాక్యం. ఇశ్రాయేలీల శత్రువులతో యెహోవా యుద్ధము చేసెనని దేశముల రాజ్యముల వారందరూ వినగా దేవుని భయము వారందరి మీదకి వచ్చెను. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది దేవుని బిడ్డలు. బస్తీ మే సవాల్ తెలుసుకో అని దేవుని బిడ్డలు ఎవరిని బెదిరించలా, దేవుని బిడ్డలు ఎవరు భయపెట్టలా. కావాలంటే చూడు ఈ వీడియో క్లిప్పు. దేవుడు మా పక్షంగా ఎట్లా యుద్ధం చేశాడు చూడు, గుర్తుపెట్టుకో. మామూలుగా ఉండదు. ఈ షార్ట్ వీడియో చూస్తేనే నీకు తడిసిపోయింది ఎకరం. ఫుల్ వీడియో చూపెట్టానంటే అయిపోతావు. ఇట్లాంటివి ఏం భయపెట్టలా. ఆయా రాజ్యాల వాళ్ళు మాట్లాడుకున్నారు. ఇశ్రాయేలీల దేవుడు వాళ్ళ పక్షమై యుద్ధాలు చేస్తున్నాడు. నువ్వు గనక వెళ్తావేమో, కొంచెం అనుగు. నువ్వు గనక వెళ్తావేమో, ఆగరా బాబు ఆగు, వద్దు, వాళ్ళ జోలొద్దు. వాళ్ళ దేవుడు వాళ్ళ పక్షమై యుద్ధం చేస్తున్నాడు. ఇక్కడ 2 మాటలు. ఒకటి గాడ్స్ మెసేజ్, 2 గాడ్స్ మెథడ్స్. గాడ్స్ మెసేజ్, 2 గాడ్స్ మెథడ్. నేను ఇట్లా చెప్తాను. ఆదివారం మనం అందరం ఇలా సమాజంగా కూడుకుంటున్నాం. 2 ఆరాధనలు, సాయంకాలపు ఆరాధన, బుధవారం స్త్రీల కూడిక, శనివారం పరిశుద్ధాత్మ కనిపెట్టే కూడిక. ఇవి సంఘ ఆరాధన క్రమాలు. ఇవి కాకుండా కొన్ని సందర్భాల్లో ప్రత్యేక అంటే 1వ తారీఖు ఉదయం వాగ్దాన సందేశం ఉంటుంది మాకు. రాజమండ్రి, భీమవరం, అశ్వారాపేటలో పగలు, సాయంత్రం. నాకు రాజమండ్రిలో పగలు, మాకు సాయంత్రం. కానీ 1వ తారీఖు సాయంకాలం ఇక్కడ ప్రత్యేక ప్రార్థనా కూడికని పెడతారు. ఏంటి ప్రత్యేకం? ఆదివారం ఆరాధనలు జరుగుతున్నాయి కదా, బుధవారం స్త్రీల సమాజం జరుగుతుంది కదా, శనివారం విజ్ఞాపన ప్రార్థన కూడిక జరుగుతుంది కదా. ఇవి కాకుండా ఎందుకు ప్రత్యేకమైన కూడిక? దేవుని బిడ్డలు సబ్బాతు రోజున దేవుని మందిరానికి వెళతారు కదా, మరి ఇది ఒక ప్రత్యేకమైన సమావేశం. 3వ వాక్యంలో ఉంటుంది. అందుకు యెహోషాపాతు యెహోవా యొద్ద విచారణ చేయుటకు మనస్సు నిలుపుకొని యోధా అంతటా ఉపవాసం ఆచరించాలని ఒక స్పెషల్ యెహోవాను వేడుకొనుటకై, స్తోత్రం చెప్పండి గట్టిగా, ఒక స్పెషల్ మీటింగ్ ఒకటి పెట్టాడు. కారణం ఏంటంటే సముద్ర తీరమందున ఇసుక రేణువులంత విస్తారమైన శత్రువుల మోక దేవుని బిడల మీదకి దండెత్తి వచ్చారు. హూ దే ఆర్? ఎవరెవరు వీళ్ళు చూద్దారా? మొదటి వాక్యం, మోయాబీయులు, అమ్మోనీయులు, మెయోనీయులు. వీళ్ళు కాకుండా ఇంకొక 4వ బ్యాచ్ ఒకటి ఉంది. తర్వాత చూడండి, అది 4వ బ్యాచ్ ఒకటి ఉంది. వీళ్ళందరూ కలిసి నఖముఖాల దేవుని బిడ్డల మీదకి దండెత్తి వచ్చి పెచ్చ వేషాలు వేస్తున్నారు. టక్కన ఒక ప్రత్యేకమైన కూడిక. స్తోత్రం చెప్పు గట్టిగా. టక్కని దేవుని ప్రజలందరూ జస్ట్ రండి, అర్జెంటుగా రండి, కూడుకోండి ఇక్కడ. ఏంటే ఇవాళ సబ్బాతు కాదు, ఏ బాతు కాదు. సబ్బాతు అయితే వచ్చేవాళ్ళమే. స్పెషల్ మీటింగ్ అంటున్నారు. టమాటో బాత్ ఏమైనా పెడతారా? ఏ బాతు? ఐ థింక్ షూనే మీరాల భర్త కదా. ఏమండి,
గాడిదకి గంత కట్టి ఒక పని చెప్పండి, నేను అర్జెంటుగా మందిరానికి వెళ్ళాలి. వాయ్, ఇవాళ బుధవారం కాదే, మరి ఇవాళ లక్షవారం కాదే, ఇవాళ అమావాస్య కాదే, ఇవాళ సబ్బాత్ కాదే, ఎందుకు నేను ప్రత్యేకంగా కలవాలి సేవకులు అంటే ఒక స్పెషల్ మీటింగ్ ఒకటి పెట్టారు, అత్యవసర సమావేశం. ఎందుకంటే శత్రుడు ఒకడైతే వీ క్యాన్ ఫేస్ ఇట్. సరే, ఇద్దరైతే మనకున్న బలాన్ని బట్టి కొట్టేద్దాం అనుకోవచ్చు. ముగ్గురు కాదు, నలుగురు, నలుదిక్కుల శత్రువులు మూగిపోతే ఏం చేయగలం? ఏమి చేయగలం? గొప్ప సైన్యముతో యుద్ధం చేయడానికి మాకు శక్తి లేదు, ఏమి చేయాలో మాకు దిక్కు తోచట్లేదు. దైవ జనాంగమా, కొన్ని సందర్భాల్లో మీ దైనందిన జీవితంలో కాలు చేయి ఆడట్లేదు, ఈ సమస్యలు ఊపిరి సలపనివ్వట్లేదు. ఒకడైతే ఎట్లా ఒకటి మేనేజ్ చేసేవాడు, నలుదిక్కుల అష్టదిగ్బంధనం అన్నట్లుగా సమస్యలు వస్తే ఏం చేయగలం? ప్రార్థన పెడితే ఓ సేవకుడు ఓ స్పెషల్ మెసేజ్ చెప్తున్నాడు. ప్రియులారా, ఏం చెప్తున్నాడు? 15వ వాక్యం. యోధావారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, దేవుడు సెలవిచ్చేదేమనగా, ఈ గొప్ప సైన్యానికి భయపడకండి, జడవకండి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించు. నిజమా? వచ్చేటప్పుడు AK-47, BK-47, AK-47 తెస్తాడన్నా, AK-25 తెస్తాడన్నా. అంటే దేవుడే యుద్ధం చేస్తానంటున్నారు కదా. ఏం చేస్తాడంట? కడప బాంబులు తెస్తాడంటున్నా, నాటు బాంబులు తెస్తాడంటున్నా, లక్ష్మీ పటాసులు తెస్తాడంటున్నా. ఇంకా దేవుడు యుద్ధం చేస్తాడంటే ఆయన కాదురా మీ దుంపల దగ్గర. ఒకటి మెసేజ్, ఒక మెసేజ్ ఏంటంటే ఊరుకునే ఉండండి. చేతులు కట్టు అందరూ, మీరు కాదు వాళ్ళు. కట్టారా? ఊరకనే నిలబడండి. పంక్తులు తీరండి. ఎంత పంక్తులు తీరి మౌనంగా చేతులు కట్టుకోవాలంట. మెసేజ్ ప్రభు స్పెషల్. ఇంతమంది సేవకులు అప్పుడప్పుడు అడపాదడప ఎందుకు వస్తున్నారంటే ఒక స్పెషల్ మెసేజ్లు మీకు చెప్పడానికి. నేను మరలా చెప్తున్నా, నేను ఒక వర్తమానం అనుకొని నిశ్చింతగా వచ్చా. రాత్రి 3ంటికి వచ్చా, నిశ్చింతగా లైవ్ ముగించుకొని వచ్చా. అది చెప్దాంలేని ప్రభు అన్నారు, ఈ ప్రాంతానికి స్పెషల్ మెసేజ్ కావాలి కదా, కొంచెం ఓపిక తెచ్చుకో. నాకు ఓపిక లేదు బాబా. తెచ్చుకో, పర్లే. తెచ్చుకున్నా. 3 గంటల నుంచి 5:30 వరకు, మరలా 7 గంటల నుంచి 7:30 వరకు మెసేజ్ రాస్తూ కూర్చున్నా. ఈ స్పెషల్ మెసేజ్. సందర్భాలు పాతవే, కానీ కోణం సరికొత్త కోణం. మీ మీదకి లేచి వచ్చేవాళ్ళు లెక్కలేనంత మంది దండెత్తి వస్తున్నారు. దావీదు అంటారు, 10,000 మంది దండెత్తి వచ్చిన నాకు నిద్ర వస్తుంది, రేపు మాట్లాడుకుందాం. ఏట్రా నీకు ధైర్యం? ఏడు చూసుకుంటారు నీకు ధైర్యం? ఉదయం మాట్లాడదాంలేండి. ఏంట్రా నీకున్న ధైర్యం? నాకున్న ధైర్యం ఒకటే, నీవేనా ధైర్యము, ఓ నాయనా నీవేనా హల్లెలూయా. యెహోషాపాత్ బంధువుల్ని పిలవలేదు, బలగాన్ని పిలవలేదు, బలవంతుని పిలవలేదు, కుల పెద్దల్ని పిలవలేదు, పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. ఎవరిని పిలిచాడు? సేవకుని పిలవండి. కూర్చోండి, అందరూ కూర్చోండి, మనం మాట్లాడుకుందామండి పాస్టర్ గారితో. మనకేం పని? నిలబాయ్. సేవకుడు వస్తాడు. సేవకుడు దేవుని మెసేజ్ ఏంటో చెప్తాడు. మనం మాట్లాడుకోడు కాదు, సేవకుడు ఏం చెప్తాడు? మానక మనం ఎందుకు సమాజంగా కూడుకోవాలి? దేవుడు తన మార్గముల విషయమై మనకు బోధిస్తాడు.
వీళ్ళు వాళ్ళని తిట్టుకోవడానికి, వాళ్ళు వీళ్ళని తిట్టుకోవడానికి కాదు కదా. దేవుని మార్గాలు బోధిస్తారు ఆయన. ఎలా నడవాలి ఈ పాపిష్టి లోకంలో, పాపభూయిష్టమైన లోకంలో, నేరాలు ఘోరాలతో నింపబడిన లోకులు ఎట్లా బ్రతకాలి? దైవ మార్గాలు కాదా ఇవి? 2 గాడ్స్ మెథడ్ చెప్పు. 20వ అధ్యాయం 20 బుక్ ఆఫ్ 2 క్రానికల్స్. అంతటా వారు ఉదయముననే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలవబడి, యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకునుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుతారు. మీ దేవుడైన యెహోవాను నమ్ముకోండి, మీరు స్థిరపరచబడతారు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, ఆయన ప్రవక్తలను నమ్ముకోండి, అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పి. ఇంగ్లీష్ బైబిల్లో ఏముంది రాసుకున్నారా గతంలో ఎప్పుడైనా? దేవుని సేవకుల్ని నమ్ముకోండి, అప్పుడు మీరు అభివృద్ధి చెందుతారు. అదిగో, బిఫోర్ హిస్ ప్రాఫిట్ బిలీవ్, సో షాల్ ఈ ప్రాస్పర్, సో షాల్ ఈ ప్రాస్పర్. సేవకుల్ని నమ్ముకుంటే యెహోవాని నమ్ముకోండి, మీ జీవితాలు స్థిరపడతాయి. సేవకుల్ని నమ్మండి, మీరు అభివృద్ధి చెందుతారు, మీరు వర్ధిల్లుతారు. ఈ షాల్ ప్రాస్పర్. మరియు అతడు జనులకు హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి. అమ్మా, ఎటు పేరంటానికి వెళ్తున్నారు, పెళ్లి సంబంధానికి వెళ్తున్నారు, పాటలు పాడేవాళ్ళు దేనికి చెప్పండి? వెళ్ళేది ఎక్కడికి? సైన్యం ఎంతమంది ఉన్నారు? శత్రువులు. ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు ఏ సైన్యం అది? సముద్ర తీరమందల ఇసుక రేణువులంత శత్రువులు, ఒకడు కాదు, 4 రాజ్యాలు, 4 రాజ్యాల సైన్యం, 4 రాజ్యాల శత్రువులు. ఎంతో పోరాటాల మధ్యలో ఓ 10 కీబోర్డులు పెట్టుకో, ఓ 4 తబలాలు వేసుకో, 4 బేస్ గిటార్లు వేసుకో. ఎక్కడికి రా? ఎక్కడికి? సంగీత విభావం అనుకున్నామంటే కాదు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు తబలాలు డోళ్ళు ఎందుకు రా? స్తోత్రం చెప్పు గట్టిగా. నీతో యుద్ధము చేయవారితో నేనే. ఈ దేవుడు మామూలుడు కాదబ్బా, ఎంత కార్యాలు చేస్తాడు. మనల్ని ఏమో కత్తులు గతాలు మొత్తం పెట్టుకొని చేతులు కట్టుకోమంటాడు, మనకు ముందుగా ఆర్కెస్ట్రాలు పెట్టమంటాడు. ఒకసారి థింక్ చేయండి, ఒకసారి శత్రుడు లెక్క ఇసుక రేణువులంత శత్రువులు ఉన్నారు అక్కడ, తడిసిపోతుంది ఇక్కడ. కానీ ముందేమో అందరు నిలబడి యుద్ధము యెహోవాదే. కొట్రా ఆగా మీరు వంటావనం దాగిన వాళ్ళలాగా వచ్చారు, రాగ్గంజ్ దాగి వచ్చినట్టున్నారు. ఓ లాగదీస్తున్నారు, గ్రామ్ ఫోన్ అరిగిపోయిన రికార్డు లాగా. లెగ్గు యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము. అసలు పాడేవాడికి ఏమన్నా ధైర్యంగా పాడుతున్నాడా? ఈ వెనక చేతులు కట్టుకునే వాళ్ళు ఏమన్నా ధైర్యంగా ఉన్నారంటే ఒక్కడు లేడు. పాట మాత్రం యుద్ధము
నీతో యుద్ధం చేయు వారితో నేనే. ఎలా ఏటి బాబా, ఎలా చేస్తావు బాబా? ఏం మీరు పాటలు పాడిన నా మాట వినండి. ఇంటి చుట్టూ దొంగ సచ్చిన వాళ్ళు పోగారా? మీరు మాత్రం జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా అని పాటలు పాడుకుంటాం. అలాగని ఎవరి దగ్గర అయితే అప్పు తీసుకున్నారో వాళ్ళు వచ్చినప్పుడు కాదు, మర్యాదగా వాళ్ళకి అప్పు ఇవ్వండి. వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఇట్లా ఎదవేసేలే మాకండి. స్తోత్రం చెప్పు గట్టిగా. అంతే, పాటలు పాడడం ప్రారంభించి అబ్బా అద్భుతం అబ్బా. అది 21 చదువుకుంటూ వెళదాం. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధ అలంకారము ధరించి సైన్యము ముందు నడుస్తూ యెహోవా కృప నిరంతరముండును. ఆయనను స్తుతించుడి. ఎఫ్ షార్ప్ మైనర్. చెప్పండి. యెహోవా కృప, ఆయనను స్తుతించుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప. యెహోవా దయాళుడు, ఆయన కృప. యెహోవా కృప నిరంతరము. హల్లెలూయా. పెట్టండ్రా. నీ కృప నిత్యముండును. నీ కృప కొట్టు చప్పట్లు. వెనకున్న వాళ్ళు మాత్రం చేతులు కట్టుకుండాలి, కానీ గాయకులందరూ గాయాలంటే పాడాలి అని అర్థం. తెలుగులోనే ట్విస్ట్ అనమాట. పాటలు పాడేవాళ్ళు చేతులు కట్టుకోకూడదు, చప్పట్లు కొట్టాలి, మోకాలు పట్టు కూర్చోకూడదు. ఎలా పెట్టి ఫ్యాషన్ షో కాదు ఇది. రైట్. నీ కృప నిత్యముండును. నీ కృప మొదలు పెట్టి పెట్టక మునిపే, వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టి పెట్టక మునిపే యెహోవా యోదా వారి మీదికి వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీల మీదను షేయూరు మన్య నివాసులందరి మీదను మాటుగాండన పెట్టెను కనుక. ఎవరు పెట్టారు? దేవుడు పెట్టాడు. పెట్టెను గనక వారు హతులైరి. అమ్మోనీయులు మోయాబీలు మన్యాలు బొత్తిగా చంపి నిర్మూలము చేయవలనని పొంచి ఉండి వారి మీద పడ్డారు. వారు సేయూరు కాపురస్తులను కడముట్టించి తమలో తమను ఒకరిని ఒకరు చంపుకొనుటకు. గొప్ప దేవుడు. మనమేం చేతులు కట్టుకునే ఉన్నాం, మన ముందున్న వాళ్ళేమో పాటలు పాడుతూ ఉన్నారు. అక్కడ ఏదో జరుగుతూ ఉంది. ఏట్రా అక్కడ ఏదో జరుగుతూ ఉందంటే నీకు ఎందుకురా తొందర వదన, జరిగేది చూసి సావు. మాకు టెన్షన్ చచ్చిపోతున్నాం. అక్కడ వాళ్ళు ఏదో పొడుచుకుంటున్నారు, చచ్చిపోతుంది. ఏడు జరుగుతున్నారు అక్కడ, ఏడు జరుగుతుందా? చివరికి సాయంత్రం అయ్యేసరికి మొత్తం చచ్చున్నారు. ఏటైందంటే ఒక్కళ్ళు లేడు.
స్తుతిగానమే పాడనా రా. ఎక్కడి నుంచి ఆ పాటలు? బెరాకా లోయలోంచి వినబడుతున్నట్టున్నాడు. ఏంటి జరిగింది అక్కడ? ఏం జరిగింది అక్కడ? శత్రువులందరూ చచ్చూరుకున్నారు. ఎవరు? మనోళ్ళు యుద్ధం చేశారా? మనోళ్ళకి అంత సీన్ లేదా? మనోళ్ళకి లేదు సార్. మనోళ్ళు ఓన్లీ సింగింగ్ సార్. మనోళ్ళు ఓన్లీ సింగింగ్ సార్. మరి యుద్ధం ఎవరు చేశారు? ఎవరు చెల్లిస్తారు? వాళ్ళు కొట్లాడు సచ్చారు సార్. సేవకునిగా క్రీస్తు యేసు ఆనబెట్టి చెప్తున్నా, నీకు విరోధంగా ఎవరన్నా లేచారా? ఆళ్ళాలు కొట్లాడుకుని, జుట్లు ఆడుకుని, కొట్లాడుకుని, మల్ల యుద్ధం, పల్నాడు యుద్ధం, యుద్ధం, పానిపట్టు యుద్ధం, చచ్చూరుకుంటాడు యేసు నామములో. నీకు జరిగిన ఈ అద్భుతాన్ని మీ ఊరంతా మాట్లాడుకుంటారు. ఒరే వడప్ప, దాని జోలికి వెళ్ళకూడదురు బాబా. ఏంటి ఆవిడ అంత రౌడీ రంగం మావండి. ఆవిడ రవి రంగ బాదురు బాబు. ఆవిడ ఆరాధిస్తున్న దేవుడు గొప్ప దేవుడు బాబు. ఆవిడ వేకువజామున స్తోత్ర ప్రార్థన చేస్తుందిరా బాబా. ఆవిడ సాయంకాలం కుటుంబ ప్రార్థన చేస్తా. ఆవిడ జోలికి, ఆవిడ కుటుంబం జోలికి వెళ్ళకూడదురా బాబా. ఏంటైందిరా? ఏమైందిరా? వాళ్ళ ముగ్గురు ఆ మధ్య కూడబలుక్కొని మరి ఆమె మీద లేచారు ఆవిడ మీదకే. ఆవిడేమో పాటలు పాడుకుంటా ఉంది ఉదయాన్నే. వాళ్ళ ముగ్గురికి ఏమైందో తెలియదు. ముగ్గురు జుట్లు ఊడిపోయినాయి. ఉన్నదే గొరితోకంతా. ఆళ్ళాళ్ళు కొట్టాడు. కుటుంబాలు కొంప కొల్లేరిపి పాడు దిప్పులు అయిపోయినాయి, పెంట దిప్పులు అయిపోయినాయి. ఈవిడేమో అమలాపురం వెళ్ళిపోయింది, ఆవిడేమో అనకాపల్లి వెళ్ళిపోయింది, ఈవిడేమో ఇంకో పల్లి వెళ్ళిపోయింది, సత్తినపల్లి వెళ్ళిపోయింది. పారిపోతారు. దేవుడికి స్తోత్రం. మరి మనం చేయాల్సిందల్లా స్తుతి, ఆరాధన. నేను మరలా చెప్తున్నా, యథార్థ హృదయంతో ప్రభువుని ఆరాధించండి. మాటుగా ఉన్న శత్రువులైనా, ముట్టడి దెబ్బ వేసిన శత్రువులైనా, అగాధంలో దాగి ఉన్న శత్రువులైనా, అజ్ఞాతంలో దాగి ఉన్న సరే, చుట్లు బట్టి లాక్కొచ్చి బొత్తిగా నాశనం చేస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. గాడ్స్ మెసేజ్ అండ్ గాడ్స్ మెథడ్. ఆఖరి మాట చెప్పి ముగిస్తాను. ఆఖరి మాట యెషయా గ్రంథం 37వ అధ్యాయం. ఐజాయా చాప్టర్ 37:7. అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును, వదంతి విని తన దేశమునకు వెళ్ళిపోవును. అతని యెషయా గ్రంథం 37:7. అతని దేశమందు ఖడ్గము చేత, మరలా 7వ వాక్యం, అతనిలో ఒక ఆత్మను పుట్టిస్తాను, వదంతి విని తన దేశమునకు వెళ్ళిపోవును. వెళ్ళిపోతాడు. అతని దేశమందు ఖడ్గము చేత అతనిని కూల చేయుదును. ఎవరు? రెండు ఖడ్గాలు ఉన్నాయి. ఒకటి దేవదూత ఖడ్గము చేత 180,000 మంది చంపింది. 2 సొంత కొడుకులు ఖడ్గం చేత తండ్రిని చంపేశారు. ఈ కాన్సెప్ట్లో 2 ఖడ్గాలు. ఒకటి దేవదూత ఖడ్గం, 2 కన్న కొడుకులు కన్న తండ్రిని చంపిన. ప్రవచనాత్మకంగా చెప్తున్నా, మీకు బెదిరింపు ఉత్తరాలు రాసి బెదిరిస్తూ భయపెడుతున్నారా? ఏ వ్యక్తులైతే ఈ దుర్మార్గపు క్రీడకి నాంది పలికారో సొంత కొడుకులే కత్తితో చంపేస్తారు. జాగ్రత్త. మర్డర్, చంపేస్తారు వాళ్ళని. నువ్వు నిజమైన భక్తి చేసేవాడు అయితే, హిజ్కియా వల్ల రోషము కలిగిన వాడు అయితే, హిజ్కియాలాగా ప్రార్థనాపరుడు అయితే, హిజ్కియాలాగా రోషము కలిగిన భక్తి జీవితాన్ని చేస్తే, ఎవరైతే నీకు విరోధంగా లేచి బెదిరింపు ఉత్తరాలు, పిచ్చి పిచ్చి పనికిమాల వేషాలు వేస్తున్నారో వాళ్ళ ఇంట్లో వాళ్ళే నరికేస్తారండి. ఇప్పుడు కాకపోవచ్చు, ఏడాది తర్వాత ఇదే జరుగుతుంది. వాడికి అదే జరిగింది సన్హెరీబ్కి, వాడికి అదే జరిగింది అష్షూరు రాజుకి. సంవత్సరం తర్వాత ఆడి కొడుకులే చంపేశారాడిని. ఒకడేమో ఆధిపత్యం కోసం చంపేశాడు, ఇంకోడేమో దేశదిమ్మరై వెళ్ళిపోయాడు. కాన్సెప్ట్ చెప్తా. నేను ఒక వదంతిని ఎవరిలో పుట్టిస్తాడట? నా మాట వినండి, ఎవరిలో పుట్టిస్తాడట? చదవండి 7వ వాక్యం. అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును. అతనిలో ఐ విల్ సెండ్ ఎ బ్లాస్ట్ అపాన్ హిమ్. ఒక భయంకరమైన బ్లాస్ట్ ఒకటి వాడికి పేలుద్ది.
తెలుగులో బాగానే ఉందిగా. అతనిలో ఒక ఆత్మని పుట్టిస్తాను, ఆ వదంతి విని తలలు పైకెత్త. శత్రువు దైవద్రోహి అయిన ఒకడు దేవుని ప్రజల మధ్యలో వదంతి పుట్టించడానికి ఒక బెదిరింపు ఉత్తరం రాశాడు. శత్రువు దేవుని బిడల మధ్యలో వదంతి పుట్టించడానికి ఒక ఉత్తరం రాసి ప్రజలకు ఇచ్చాడు. ఏమనుంది అక్కడ? ప్రజల్ని సంబోధించి రాశారు. మీరు, మీ రాజు మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. మీ దేవుడైన యెహోవా మన దేవుడైన యెహోవా మనల్ని విడిపిస్తాడు, తప్పిస్తాడు అని మీ రాజు మిమ్మల్ని మోసం చేస్తాడు, మీ నాయకుడు మిమ్మల్ని మోసం చేస్తాడు, నమ్మద్దు అని ప్రజల మధ్యలో ఒక వదంతిని పుట్టించి లేనిపోని సందేహాలు కల్పించి వికటాట్టహాసం చేస్తున్నాడు. వీడెంత బలుపో తెలుసా? వీడికి 2000 రథాలు నేను ఇస్తాను మీకు, ఇదే బలుపు అంటే. వాడేమో ఫరో ఏమో 600, వాడు సీసెరా అని ఒకడున్నాడు, వాడి దగ్గర 900 అనుకుంటా నాకు తెలిసి, ఆడి వినప రథాలు. వీడికి ఏకంగా 2000 రథాలు నీకు ఇస్తాన్రా. నడపడానికి దగ్గర రౌతులు ఉన్నారా? బెదిరింపులు. దేవుని ప్రజల మధ్యలో వదంతిని పుట్టించి ఏదో పబ్బం గడుపుకుందాం అనుకున్నాడు. భయపెడుతున్నాడు, బెదిరిస్తున్నాడు. ఏకంగా హిజ్కియా యొక్క విశ్వాసపు పునాదుల్ని చెదరగొడుతున్నాడు. మన దేవుడు గొప్ప దేవుడు. ఒకటి, ఏంజల్ డిస్ట్రాయిడ్ ఎనిమీ. ఏంజల్ డిస్ట్రాయిడ్ ఎనిమీ. దేవదూత వచ్చి శత్రువుని చింద్రవంద్ర చేసేస్తుంది. చూద్దాం 38వ వాక్యం, 37వ అధ్యాయం 38వ వాక్యం. అతడు నిస్రోకు అను తన దేవత మందిరమందు మ్రొక్కుచుండగా అతని కుమారులైన అద్రమ్మెలెకును షెరేజెరును ఖడ్గముతో అతనిని చంపి అరారాతు దేశంలోనికి తప్పించుకుని, ఒకడేమో తప్పించుకెళ్ళిపోయాడు, ఇంకొకడేమో మూడోవాడా, మూడో కొడుకేమో అతనికి మారుగా రాజాయను. ఖడ్గము. మనం ఏం చేయాలి? ఫస్ట్ కాన్సెప్ట్లో చేతులు కట్టుకోవాలి. రెండో కాన్సెప్ట్లో నీ కృప నిత్యముండును, నీ కృప. మూడో కాన్సెప్ట్లో దేవుని మందిరానికి వెళ్ళిపోయి ఆల్ నైట్ ప్రేయర్లో గడపాలి. హిజ్కియా ఉత్తరాన్ని తీసుకెళ్ళి హోల్ నైట్లో పెట్టి రాత్రి అంతా ప్రార్థన చేస్తున్నాడు. తెల్లవారేసరికి దేవుడు ఏం చెప్తున్నాడు? 28, 29, 37వ అధ్యాయం 28, 29. నీవు కూర్చుండుటయు బయలుదేరుటయు. ఎవరికి తెలియదు అనుకుంటున్నావు? నీవు కూర్చోవడం, నువ్వు బయటికి వెళ్ళడం, లోపలికి రావడం, నా మీద వేసే రంకెలు నాకు తెలుసురా. నువ్వేమో పిల్లి గనక పాలు తాగుతూ ఎవరికి తెలియదు అన్నట్లుగా తాగుతావు చూడండి. అట్లా ఎవరికి తెలియదు అనుకుంటాడు ఈ పనికిమాలినోడు, ఈ వదరబోతాడు. ఎవరికి తెలియదు అనుకుంటున్నాడు. దేవుడు, దేవుని బిడ్డలు, దేవుని సంఘం సుభిక్షంగా క్షేమంగా వెళుతూ ఉంటే ప్రజల మధ్యలో కల్లోలాన్ని కలుగు చేసి, కలవరాలు కలుగు చేసి ఏదో పబ్బం గడుపుకుందామని నా మీద వేస్తూ ఉన్న రంకెలు, నీవు చేసిన కలహము నా చెవులలో చొచ్చెను, నా గాలాన్ని నీ ముక్కుకి తగిలించేదను, నా కళ్ళము నీ నోటికి పెట్టి నిన్ను మళ్ళించేదను. నీవు ఏ మార్గంలో వచ్చావో మరలా అదే మార్గంలో నిన్ను వెనక్కి మళ్ళించేదను. తీసేస్తాడు దేవుడు నీ చేతిలో నుంచి ఆ పని. దేవుడు నీ చేతిలో నుంచి అది తీసేస్తాడు. త్వరపడు, దగ్గర పడింది సమయం. వీడు ఎంత దుర్మార్గుడు అంటే 36వ అధ్యాయం 2వ వాక్యం. అంతటా అష్షూరు రాజు రబ్షాకేను లాకీషు పట్టణము నుండి యెరూషలేము నందున్న రాజైన హిజ్కియా మీదకి బహుగొప్ప సేనతో పంపెను. బహుగొప్ప సేనతో
ఈ 36వ అధ్యాయంలో వాడి వదరబోతు మాటలు, వాడి వ్యవహారాలు చూస్తే పిచ్చి కుక్క కరిసినట్టే. ఈ మధ్య పిచ్చి కుక్క తిరుగుతూ ఉంది. దాన్ని ఎప్పుడు రాళ్లతో కొడతారో మరి ఇవాళ రేపో కొట్టే తట్టున్నారు ఆ కుక్కని. ఎక్కువగా ఆ ప్రాంతాల్లో తిరుగుతూ ఉంది ఒక కుక్క. ఇదిగో ఈ కుక్కలాగా జీవము కలిగిన దేవుని సన్నిధిలో నిలబడి, మీ దేవుడు గొప్పడా, మీ దేవుడు పోటుకోడా, ఆ దేవుడిని ఏం చేశారు, ఈ దేవతని ఏం చేశారు, ఒరే పెచ్చమాలోకం, అవన్నీ బొమ్మలు రా. మేము ఆరాధిస్తున్న దేవుడు జీవము కలిగిన దేవుడు. పిచ్చి కుక్కని కొట్టినట్టు రాళ్లతో కొడతారా నేను, జాగ్రత్త. పిచ్చి కుక్కని కొడతారు, జాగ్రత్త. చెప్పక్కర్లేదు. ఇదిగో ఈ సన్హెరీబులు అటు పలుపు కలిగిన వాళ్ళు వీళ్ళందరూ. పైగా మనుషుల్ని పంపించి బెదిరింపు ఉత్తరాలు పంపిస్తూ ప్రజల్ని కలవరపరుస్తూ గందరగోళం చేస్తూ, హిజ్కియా రోజుల్లో దేశం సుభిక్షంగా సౌభాగ్యంగా వెళుతూ ఉంది. అందరూ క్షేమంగా ఉన్నవారు, కలిసికట్టుగా ఏకతాటి మీద ఉన్నారు అందరూ. ఎందుకు? పబ్బం గడుపుకోవడానికి. దేవుడు రోషం కలిగిన దేవుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక దూతను పంపించాడు. చూడండి ఆ మాట. 35వ వాక్యం. నా నిమిత్తమును 37వ అధ్యాయం 35. 37వ అధ్యాయం 35. నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తం నేను ఈ పట్టణాన్ని కాపాడి స్తోత్రం చెప్పండి గట్టిగా. మనందరి ఎజెండా, మనందరి ప్రార్థన అదే. చేతులెత్తి ప్రమాణం చేయాలి మనం. అందరు ఇట్లా పెట్టండి, పిడికిలు బిగించండి, ధ్వజమెత్తండి. ప్రభు రాకడ పర్యంతం వరకు ఈ హోసన్న మినిస్ట్రీస్ని పరిశుద్ధాత్ముడు స్థిరపరిచి మరింతగా విస్తరింపు చేయునుగాక. దీనికి విరోధంగా లేచిన మాట్లాడిన ప్రతి దుష్ట దురాత్మ చీకటి అంధకార శక్తులు లయమైపోవునుగా కేస్తున్నా. ఇది మమ్మల్ని బట్టో, అబ్రహాముని బట్టో, రాజుల పాస్టర్ని బట్టో, రమేష్ని బట్టో, మనల్ని అందరిని బట్టి కాదు, కానీ నా సేవకుడైన దావీదుని బట్టి, నా సేవకుడైన యేసన్నను బట్టి ఈ మినిస్ట్రీని నేను రక్షిస్తాను. స్పష్టంగా చెప్పారు యేసన్న గారికి. ఆఖరి అవసాన దశలో 6 నెలలు గడువు తీసుకొని ప్రభు దగ్గర ప్రార్థన చేసుకున్నాడు. ఆ టైంలో ఒకానొక రోజున సంతోషంగా చెప్పారు, ఇక ప్రభు దగ్గరికి వెళ్ళిపోవడం నాకు సంతోషంగా. వై? ప్రభు చెప్పారు, ఇప్పటికే కాదు, ఈ నిబంధన సదాకాలం నీ సంతతి పట్ల నేను స్థిరపరుస్తాను. పదే చెప్తున్నాను అనుకోకపోతే చదువుకుందాం. యెషయా గ్రంథం 59:21. నేను వారితో చేయు యెషయా గ్రంథం 59:21. నేను వారితో చేయు నిబంధన ఇది, నీ మీదనున్న నా ఆత్మయు నేను నీ నోట ఉంచిన మాటలు. యేసన్నా, నీ మీదనున్న నా ఆత్మయు నేను నీ నోట ఉంచిన మాటలను నీ నోట నుంచి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల 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 నోటను ఈ కాలము మొదలుకు ఎల్లప్పుడూ తొలగిపోదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. పిల్లలు అంటే రక్త సంబంధులైన పిల్లలని కాదు. ఒక మాటగా చెప్పాలంటే రక్త సంబంధులైన పిల్లలైనా సరే, ఈ సంస్థకి ఖ్యాతిని ఇనుమడింప చేయడానికి యోసన్న మినిస్ట్రీస్ అనే రథాన్ని భుజాల మీదకి ఎత్తుకుని మోస్తూ ఉన్నాం. సందేహం లేదు. దేవునికి మహిమ కలుగును కాక. ఈ హోసన్న మినిస్ట్రీస్లో ఉన్న ప్రతి సేవకుడు ఆయన పిల్లలే, ప్రతి సేవకురాలు ఆయన పిల్లలే. ఈ సేవకురాళ్ళ నాట ఈ కాలము మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోదు అని ఆయనతో చెప్పాడు గనక, నా సేవకుడైన దావీదుని బట్టి ఈ మినిస్ట్రీని నేను రక్షిస్తాను, నేను కాపాడుతాను. చదువుదాం. నా నిమిత్తమును 37వ అధ్యాయం 35. యెషయా గ్రంథం 37:35 నుంచి. నా సేవకుడైన దావీదు నిమిత్తమును అంతటి యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారు దండిపేటలో 185,000 మందిని
మొత్తెను. ఉదయమున జనులు లేవగా వారందరూ మృత కళేబరములుగా ఉండిరి. ఇది ఎలా జరిగింది? దేవదూత ఖడ్గము జులిపించగా, దేవదూత ఖడ్గము జులిపించగా. మరలా చెప్తున్నాను, తల పైకెత్తాను. ఇశ్రాయేలీలలో ఏ ఒక్కడైనా ఖడ్గం జులిపించాడా? బాణాన్ని వాడాడా? ఈటని వాడాడా? ఖడ్గాన్ని వాడాడా? ఖడ్గం చేత 180,000 మంది చచ్చిన మాట వాస్తవమే, కానీ దేవుని బిడలు వాడలేదు. నీ చేతికి మట్టి అతకదు. దేవదూత 2 వాడి కన్న కొడుకులే వాడిని ముక్కలు ముక్కలుగా నరికేశారు. ఏడాది తర్వాత దేవుని రాజ్యం, దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ఇది. ఏ ఒక్కరి ప్రయాసం కాదు కదా, మీ అందరి ప్రార్థనలు, ప్రార్థనలు. ఇవాళ మనం అందరం లక్షల మందిమి ఏకతాటి మీద ఉన్నాం కనుక దైవ కార్యాలు సర్వ ప్రపంచం చూసింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. గనుక నా దేవుని ప్రియులారా, 1 మౌనంగా చేతులు కడదాం. 2 చప్పట్లు కొట్టి స్తుతి ఆరాధన చేద్దాం. 3 ఎక్కువగా సంపూర్ణ రాత్రి ప్రార్థనలో గడుపుదాం. ప్రభు మనకు విరోధంగా లేచిన ప్రతి అంధకార శక్తుల్ని, విరోధుల్ని దేవదూతని పంపించి డిస్ట్రాయ్. వాడు ఏ మార్గంలో వచ్చాడో తిరిగి ఆ మార్గంలోనే దేవుడు అంటారు, నీవు నాకు విరోధంగా వేస్తున్న రంకెలు కేకలు నాకు, నువ్వు కూర్చోవడం లేవడం అన్నీ నాకు తెలుసురా బాబా. మీకు విరోధంగా ఎవరు లేస్తే ప్రభువుకు తెలుసు. ఆయనే నీతో యుద్ధము చేయువారితో నేనే. పరిశుద్ధాత్ముడి మాటలన్నీ మీ వికిలో ఫలభరితంగా మార్చును గాక. పరిశుద్ధుడా యేసయ్యా, నీకు స్తోత్రం, స్తోత్రము నాయనా. అయ్యా, మొదటి ఆరాధనను ఆశీర్వాదకరంగా జరిగించినందుకు స్తోత్రం. ఆత్మ సారథ్యములో జరిగించినందుకు నీకు స్తోత్రం. మీ సేవకుని ద్వారా నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రము నాయనా. నీతో యుద్ధము చేయి వారితో నేనే యుద్ధము చేసేదనని వాగ్దానము చేశారు. వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడవుగా నీవు మాకున్నందుకై ప్రభా నీకు స్తోత్రములు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రమునద్దకు వచ్చినప్పుడు ఫరో సైన్యము శ్రేష్టమైన 600 రథములతో వెంటాడినప్పుడు నా ప్రభా ఇశ్రాయేలీల పక్షముగా నువ్వు యుద్ధమాడి గొప్ప జయమునిచ్చిన దేవా నీకు స్తోత్రములు. మీరు ఓరక నిలుచుండి చూడుడి, యెహోవా మీకు నేడు కలుగచేయు రక్షణను చూడుడి. మీ పక్షమున యెహోవా యుద్ధము చేయునని అయ్యా నువ్వు వాగ్దానము చేశావు. బలమైన తూర్పు గాలిని రప్పించి ఆరిన నేలగా చేసి అయ్యా ఆ యొక్క ఆరిన నేల మీద ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన దేవా నీకు స్తోత్రం. అదే ఎర్ర సముద్రము తిరిగి పొంగినప్పుడు ఆ యొక్క సముద్రములో ఐగుప్తీయులు మునిగిపోయేటట్లుగా నువ్వు చేసావు నాయన. నిజమే నాయన, ఇశ్రాయేలు ప్రజలకు యుద్ధం అంటే తెలీదు నాయన. కానీ ప్రభా అయ్యా వారు అటువంటి బలహీనమైన ప్రజలను ఎరిగి వారి పక్షముగా నీవే యుద్ధమాడి ఐగుప్తు సైన్యమును ఓడించి వారికి గొప్ప జయమునిచ్చినట్లుగా ప్రభా యొక్క ఉదయకాల సమయంలో నీ వాక్యం విన్న ప్రతి ఒక్కరిలో ఈ వాక్యము ఫలించున్నట్లుగా సహాయము చేయండి అయ్యా నాయన. ఐగుప్తు సైన్యమనే శత్రువుల మీద గొప్ప జయమును ఒక్కొక్కరికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రభా నాయనా అయ్యా కత్తి చేత నీవు తండ్రి యుద్ధములో జయమునిచ్చే దేవుడవని, అయ్యా కీర్తనల చేత యుద్ధములో జయమునిచ్చే దేవుడవని, సముద్రము మీద అయ్యా నువ్వు జయమునిచ్చే దేవుడవని నువ్వు సెలవిచ్చి ఉన్నావు. ఆనాడు యెహోషాపాతు రాజు మీదకి అయ్యా 3 రాజులు యుద్ధమునకు వచ్చినప్పుడు ఏమీ చేయుటకు మాకు దిక్కు తోచదు, నీవే మాకు దిక్కని యెహోషాపాతు రాజు ప్రార్థన చేసినప్పుడు భయపడకుము, జడియకుము, ఈ యొక్క సైన్యమును చూచి భయపడకుము, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయునని నువ్వు వాగ్దానము చేసి వాగ్దానము నెరవేర్చావు నాయన. అయ్యా పాటలు పాడే గాయకులను ఏర్పరచుకుని వారు పరిశుద్ధాలంకారములు ధరించుకుని యెహోవా కృప నిత్యముండును, యెహోవా దయాళుడని వారు గాన ప్రతిగానములు చేస్తున్నప్పుడు నాయన ఇశ్రాయేలీల పక్షముగా ఆనాడు యుద్ధములో నీవు తండ్రి పోరాడి వారే ఒకరినొకరు చంపుకునేటట్లుగా నీవు తండ్రి చేశావు నాయన. బెరాకా లోయలో ఇశ్రాయేలు ప్రజలు స్తుతించినారు తండ్రి, నీకు స్తోత్రములు నాయన. మేము స్తుతిస్తే శత్రువు మీద మాకు గొప్ప జయమునిస్తానని నువ్వు సెలవిచ్చినందుకు స్తోత్రం.
కనుక నాయన ఎల్లప్పుడూ స్తుతించుటకు, ఆరాధించుటకు, దాని ద్వారా గొప్ప జయమును మేము పొందుకొనుటకు మీరు మాకు సహాయము చేయండి. అష్షూరు రాజు రబ్షాకేని పంపినప్పుడు అయ్యా మరి హిజ్కియా ఎంతగానో నీ యొక్క సన్నిధానములో మొరపెట్టాడు. ఆ ఉత్తరమును తీసుకొని మందిరములోనికి వెళ్ళి మొరపెట్టి ప్రార్థన చేసినప్పుడు హిజ్కియా పక్షముగా ఒక దేవదూతను పంపించి అష్షూరు సైన్యం అంతా మృత కళేబరములై పడేటట్లుగా నీవు సహాయము చేశావు. ఆ సన్హెరీబు రాజు యొక్క కుమారులే అతని ఖడ్గముతో చంపేటట్లుగా నువ్వు సహాయము చేశావు. పరిశుద్ధాత్మదేవా, మాకు తండ్రి అయ్యా శత్రువుల మీద జయమునిస్తావు, మా పక్షముగా నీవే యుద్ధము చేస్తావు కనుక నీకు స్తోత్రములు. అయ్యా సముద్రమును ఉపయోగించి నీవు తండ్రి ఆనాడు ఎర్ర సముద్రమును దేవా పాయలుగా చేసి ప్రజలకు జయమునిచ్చినావు. పాటలు పాడుట ద్వారా యెహోషాపాతు రాజుకు గొప్ప జయమునిచ్చినావు. అయ్యా దేవదూత యొక్క ఖడ్గము ద్వారా నీవు తండ్రి ఇశ్రాయేలు ప్రజలకు అష్షూరు రాజు మీద గొప్ప జయమునిచ్చావు. ఆనాడున్న దేవుడవు, నేటికి సజీవుడవు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడవు. మా పక్షంగా కూడా గొప్ప కార్యములు మీరు జరిగించండి. యెహోవా నిస్సీగా మాకు జయమును దయచేయండి ప్రభువా. హిజ్కియా వలె మేము మొరపెట్టుటకు, యెహోషాపాతు వలె నీ సన్నిధానంలో ఉపవసించి ప్రార్థనలు చేయుటకు దేవా ఇశ్రాయేలు ప్రజల వలె ఓరక నిలుచుండి చూచుటకు మీరు మాకు కృపను దయచేయండి. ఆ రీతిగా ఆధ్యాత్మికంగా గొప్ప జయ జీవితాన్ని మాకు దయచేయమని ఈ వాక్యం ప్రతి ఒక్కరిలో ఫలింపచేయండి. వాక్యానుసారంగా నడిచి జయమును అనుభవించి ఆ నిత్య రాజ్యములోకి ప్రవేశించుటకు అయ్యా మాకందరికీ మీరు కృప చూపండి. వాక్యం చెప్పిన సేవకుని బలపరిచి వాడుకున్నారు, నీకు స్తోత్రం. మరలా దయాక్షేత్రంలో జరగబోతున్న ఇంకొక ఆరాధనలో కూడా మీ సేవకుని బలపరిచి వాడుకొనండి. ఘనత, మహిమ, ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము, సంతోషం సర్వలోకంలో ఉన్న సమస్త పరిశుద్ధులకు, ఈ ఆరాధనలో పాల్గొన్న వారికి, లైవ్ వీక్షించిన వారికి, దేవుని వాక్యం ప్రకటించిన తన దాసునికి, నీతో యుద్ధము చేయు వారితో నేనే యుద్ధము చేయుదునన్న వాగ్దానం మా జీవితాల్లో నెరవేర్చాలని ఎందరైతే తీర్మానంతో ప్రార్థన చేసుకున్నారో వారందరికీ సర్వోన్నతుని యొక్క కృప, మహిమ కలిగిన రాకడ వరకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.